జై శ్రీరామ్. భారత్ పాకిస్తాన్పై విరుచుకుపడుతోంది. తూతు మంత్రంగా పాకిస్తాన్ కూడా అప్పుడప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒకటో రెండో బాంబులో మిసైల్స్ డ్రోన్స్ పంపిస్తున్నాడు. అవి చైనా మేడు, చైనా పటాకుల్లా అవి కూడా తుస్సుమంటున్నాయి. అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ అది ఒక మార్పు, ఒక పెను మార్పు. ఊరికే రాలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతీయుల 70 సంవత్సరాల ఉక్రోషం. అది 70 సంవత్సరాల బాధ, 70 సంవత్సరాల అణిచివేతకు, 70 సంవత్సరాల మానసిక అణిచివేతకు, సెక్యులర్ ముసుగులో అణిచివేయబడ్డ భారతీయతనంతా ఇప్పుడు బయట పెడుతున్నది ఈ సింధూర్. సింధూర్ అనేది ఏదో ఒక క్షణంలో పాట పహల్గామ్ ఉదంతం అయింది కాబట్టి సింధూర్ వచ్చింది ఇప్పుడు అటాకులు చేస్తున్నామని కాదు. ఇది నడుస్తున్న చరిత్రలోంచి ఒక పేజీ దగ్గరకు వచ్చి పులి స్టాప్కి వచ్చిన తర్వాత ఇక యుద్ధం స్టార్ట్ అయింది, రెండవ అంకం స్టార్ట్ అయింది. చాలా సోషల్ మీడియాలో ఒక్కొక్క పోస్టు చూస్తుంటే నిజంగా ప్రజల యొక్క విషయాన్ని చూస్తే, ఆవేశాన్ని కానీ లేకపోతే బాధను కానీ సంతోషాన్ని కానీ చూస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. సింధూర్తో స్టార్ట్ అయింది. ఈరోజు మెహందీ జరిగింది, అలాగే హల్దీ కూడా ఈరోజే చేసేశారు. ఇక సంగీత్ ఉంది, షాదీ ఉంది. పాకిస్తాన్కు ఇది జరుగుతుంది అంటే సింధూర్ కార్యక్రమం అయిపోయింది. 9 ఉగ్రవాద వాటిని పేల్చేశారు. తర్వాత ఇంకేముంది, మెహందీ నడుస్తున్నది, భూతలపూర్ నడుస్తున్నది. దాంతోపాటుగా ఏరోప్లేన్స్ తన పనులు ఏరో సిస్టమ్ తన పని తను చేసుకుంటుంది, డ్రోన్స్ తన పనులు తాను చేసుకుంటున్నాయి. ఇక ఒక్కసారి అరేబియా సముద్రంలోంచి కనుక ఓడలు వెళ్ళి విమానాలు వెళ్ళి యుద్ధ విమానాలు లేకపోతే యుద్ధ నౌకలు వెళ్ళి కనుక పాకిస్తాన్ భరతం పడితే అప్పుడు పాకిస్తాన్కు జరిగేది ఇక శాంతే. అంటే అలాంటి ప్రపంచాన్ని పాకిస్తాను ఏరి కోరి తెచ్చుకుంది. మనం భారతీయులు ఎలాంటి పొరపాటు చేయలేదు. 70 సంవత్సరాలుగా అణగారిపోయి ఎలా అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని మన భారతీయులు చేసిన తప్పులే. అందరు భారతీయులు అంటే భారతీయులందరూ కాదు, ఒక ఇద్దరు నేతలు చేసిన పొరపాటును ఇంతకాలం మోసాం. ఇక మొయ్యడం మనతో కాదు. కాబట్టి ఏదో ఒకటి తేల్చేయాలి, అంతే. తేల్చేస్తున్నాం, అంతే. తేల్చేయాలి. ఆ తేల్చడం లోపల కొంత నష్టం భారతదేశానికి జరుగుతుంది కావచ్చు, జరగకపోతే సంతోషమే. జరిగినా భరించి మనమందరం ఏకతాటిపై ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన సమయం ఇది. ఇక దీనికి మళ్ళీ పులి స్టాపే, ఇక ఆపేయాలి కథ. మళ్ళీ ఇది చరిత్రలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశం జోలికి రావద్దు. అసలు ఇంకా అవసరం అనుకుంటే భారత్ చరిత్రలో పాకిస్తాన్ పేరే ఉండకూడదు ప్రపంచ పటంలో. అలాంటి పనిష్మెంట్ పాకిస్తాన్కి జరిగితేనే పాకిస్తాన్ కాదు, పక్కనున్న బంగ్లాదేశ్ ఇంకా ఇతరులు అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది భారతదేశం అంటే ఏందో, భారతదేశం శక్తి సామర్థ్యాలు ఏందో. సో మనమందరం వెయిట్ చేయాల్సింది. ఇప్పటికీ సింధూర్ అయింది, మెహందీ అయింది, హల్దీ అయింది. ఇక సంగీతు, ఆ తర్వాత షాదీ కోసమే ఎదురు చూద్దాం. ఆ షాదీ అతి త్వరలో జరగాలి. ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు కాదు, 2-3 రోజుల పాటు ఖతం అయిపోవాలి. దొంగలటు పైసలు ఇటు అన్నట్టు, యుద్ధం అటు పాకిస్తాన్ ఇటు అన్నట్టే ఉండాలి, అంతే. ఇంకా అట్లా జరిగితేనే భారతీయులందరికీ 70 ఏళ్ళ కర్మఫలాన్ని ఇప్పుడు వదులుకున్నట్టు అవుతుంది. జై శ్రీరామ్.